పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్క్ నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. Namaste. The last 2 days I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task.
Number one, I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmika Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the temple system by government control. Sarvejana Sukhino Bhavantu. తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య. మీకేమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే. ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకు పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలువలోనో ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? చెప్పిన వెళ్ళానండి. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనాకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 kilometers పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం. వాళ్ళు సార్ చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు.